శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ నెల నుంచి గురుగ్రహ అనుగ్రహం మొదలైంది. అంటే ఒక సంవత్సర కాలంగా జాతకుడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క ఫలితం ఈ మే 1వ తారీఖు తర్వాత మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో పంచమ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం కాబట్టి మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు మరి ఈ జన్మలో చేసుకున్న ఫలితం కూడా కలిపి జాతకుడికి అదృష్ట యోగం ఇచ్చే అవకాశం ఉంది. అంటే పంచమం అన్నది జాతకుడిలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి టాలెంటు, అలాగే వారి యొక్క సంతానం, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అలవాట్లు, ఉన్నత విద్యా యోగం, వాళ్ళ యొక్క హాబీసు, నడవడిక, ప్రవర్తన, అనేక విషయాలు కోణాధిపత్యం వహించడం వల్ల జాతకుడికి పంచమ స్థానంలో వచ్చినటువంటి గురువు భాగ్య దృష్టితో లగ్నాన్ని అంటే రాశిని వీక్షిస్తాడు. అంటే 9వ స్థానం అన్నది పుణ్యస్థానం కాబట్టి ఒక పిల్లవాడిని తండ్రి ఏ విధంగా రక్షిస్తాడో ఆ విధంగా మకర రాశి వారికి గురువు రక్షించడం జరుగుతుంది. గురువు కారకత్వాలైనటువంటి ఉన్నత విద్య, ధనం, సంతానం, సంస్కారం, విజ్ఞానం ఇవన్నీ జాతకుడికి రావడం జరుగుతుంది. మంచి నడవడిక, మంచి ఆలోచనతో జాతకుడు గతంలో జరిగిపోయినటువంటి జీవన విధానానికి భిన్నంగా ఒక సరికొత్త వ్యక్తి ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది. అతని ఆలోచన విధానం, వేషధారణ, అలవాట్లు, ఆలోచనలు అన్నీ కొత్తగా కనబడుతుంటాయి. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం, సాంప్రదాయాలు పాటించడం, ఇది విద్యార్థులకి చాలా ఉన్నతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బద్ధకాన్ని, అశ్రద్ధని విడిచిపెట్టి విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. చిన్న చిన్న బలహీనతలు, మైనస్లో ఉంటే వాటి నుంచి బయటపడి మళ్ళీ కొత్తగా వాడికి జీవితంలో సాధించాలి అనే పట్టుదల ఏర్పడుతుంది. ఆ కారణంతో జీవితంలో ముందుకు వెళ్ళడం, ఈ ప్రయత్నంలో జాతకుడికి ఒక మంచి గురువు లభించడం ద్వారా లేదంటే ఒక మంచి స్నేహితుడు సహకారంతో జీవిత విధానాన్ని మార్చుకోవడం జరుగుతుంది. తన యొక్క టాలెంట్ బయటపడుతుంది. ఇది గురుస్థితి చాలా బాగుంది. అలాగే మరి లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు 5వ స్థానం నుంచి. సో ఆ కారణం వల్ల మరి జాతకుడు తన యొక్క పూర్వపుణ్యం ద్వారా, టాలెంట్ ద్వారా, ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పౌరోహిత్యం, జ్యోతిష్ శాస్త్రం, వాస్తు మొదలగు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళకి దాని ద్వారా ఫలితం రావడం కానీ లేదంటే చేస్తున్న వృత్తికి అదనపు ఆదాయంగా సాంప్రదాయబద్ధంగా రావడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, అదే ఆధ్యాత్మిక రంగంలో మంచి నడవడిక కలిగినటువంటి మిత్రులు లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓకే. ఇక ముఖ్యంగా కుజుడు 3వ స్థానంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం, అంటే 3వ స్థానంలో పాపగ్రహాలు మంచిదే. ఇది ఎవరికి బాగుంటుంది? పోటీతత్వంలో ఉన్న వాళ్ళకి, క్రీడారంగం లేదా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే తన యొక్క సామర్థ్యాన్ని, వ్యక్తిగత దేహ దారుఢ్యాన్ని పరీక్షించే అట్లా ఫిజికల్ ఫిట్నెస్ మొదలగు వాటిలో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫిజికల్గా బాగా బలంగా ఉంటారు. ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో 3వ స్థానం అనేది అష్టమానికి అష్టమ స్థానం అవడం వల్ల అతిగా ఉత్సాహం వల్ల కానీ ఏదైనా అతి ప్రమాదం, మరి ఏదైనా అతి వేగంగా వాహనాలు నడపడం కానీ, దూకుడుగా ఎవరితో వ్యవహరించడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అది ఏ రంగంలో అయినా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ
అతి వేగంగా వాహనాలు నడిపేవారు. ముఖ్యంగా ఈ బాక్సింగ్, ఈ కరాటే లాంటి పోటీల్లో పాల్గొనేవాళ్ళు ఖచ్చితంగా సహనం వహించి ఏమాత్రం ఎమోషన్కి ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండకపోతే చిన్నది పెద్దదిగా మారి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదన్నా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా 3వ స్థానంలో ఉన్నటువంటి కుజరాహుల వల్ల లభిస్తుంది. ఇక మనకి మే 14 వరకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల భూములు, స్థిరాస్తులు, వాహనాలు లాంటివి అమ్మే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. లేదా జాతకుడికి అనుకోకుండా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ, మాతృస్థానానికి దూరంగా ఉండడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఏజ్ని బట్టి, మిగతా కారణాలు బట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు రావచ్చు. మరి ఎలాగ సమ్మర్ కాబట్టి మరి ఏదైనా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తల్లి సమానమైన వ్యక్తుల్ని కొద్దిగా జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా నీడలో ఉండే ప్రయత్నం చేయడం మంచిది. దాని తర్వాత ఏంటంటే మనకి మే 14 తర్వాత గురువు పంచమ స్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి రవి పంచమ స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు. ఇది విద్యార్థులకు బాగుంటుంది. అంటే మే 14 తర్వాత 1 నెలలోపు, అంటే ఇంచుమించుగా జూన్ 14 లోపల జాతకుడు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, పోటీ పరీక్షల్లో పాల్గొన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితమైన సక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి ప్రమోట్ అవ్వడం కానీ, మారడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. మరి శుక్రుడు 4వ స్థానంలో సంచరించడం, మరి రవితో కలిసి ఉండడం, శత్రువుతో కలిసి ఉండడం అంత అనుకూలం కాదు. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం కానీ, అలాగే వాహనాలు, గృహంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని విలువైన వస్తువులు పోవడం కానీ, రిపేర్కి రావడం కానీ, సమయానికి పనిచేయకుండా పోవడం జరగవచ్చు. సో ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కాసుకోవడం, జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఏదైనా ఈ రాశివారు మరి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల సమస్యల్ని అధిగమించి విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 మే నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి గురువు ఈ మే 1వ తారీఖు నుంచి మీనరాశి వారికి 3వ స్థానంలోకి మారడం జరిగింది. అయితే ఓ సంవత్సర కాలంగా ఫేవర్గా ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా అన్ఫేవర్ ప్లేస్లోకి మారడం జరిగింది. అంటే 3వ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అన్నమాట. అంటే ఒక మంచి మార్గదర్శకుడు, ఒక గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ మార్గంలో నడిచే విధంగా ఒక మంచి గురువు మీకు లభించడం జరుగుతుంది. అది దైవ రూపంలో కావచ్చు, అది మీరు అబ్జర్వ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి విజయాల్ని, మీలో ఉన్నటువంటి విద్వత్తు, నాలెడ్జ్ని 10 మందికి పంచే మార్గం కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ సంవత్సరంలో మీకు అటువంటి ఉపాధ్యాయుడా, లెక్చరరా, ప్రొఫెసరా అటువంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది. సో ఏదన్నా మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా మారే అవకాశం ఉంది. అంటే మీరు నేర్చుకుంటూ 10 మందిని నేర్పే ప్రయత్నం చేస్తారు. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానాన్ని గురువు చూడటం వల్ల, అంటే మరి 11వ స్థానం అన్నది లాభస్థానం కాబట్టి ఒక మంచి మిత్రుడి ద్వారా, నిజాయితీ అయిన మార్గం ద్వారా మీరు మీ యొక్క ఆర్థిక సంపద, డైలీ రొటీన్గా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒక మంచి మిత్రులు కూడా సహకరిస్తారు. మొత్తం మీద మరి ధనస్థానంలో వెళ్ళిపోయినటువంటి గురువు లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ పరంగా మాత్రం పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీకు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా డెఫిసిట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. అయితే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేస్తున్నారు కదా అని మనం మరీ అతిమించితే మాత్రం తిరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఎప్పటి నుంచి అయినా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది. సో నో డౌట్, పర్వాలేదు, పక్కన పెడితే. మరి 9వ స్థానాన్ని గురువు వీక్షించడం, 3వ స్థానం అనేది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, 9వ స్థానం అనేది దూర ప్రాంత ప్రయాణం చెప్తూ ఉంటుంది. సో మరి ఏదైనా విద్యార్థులు కానీ ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మరి విదేశీయానం లాంటిది కూడా ఉండొచ్చు. మరి గురువు పక్కన పెడితే మొత్తం రాశిలో ఉన్నటువంటి రాహు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. రాత్రి వచ్చిన ఆలోచన పొద్దున్న ఉండదు, పొద్దున్న చేద్దాం అనుకున్న తర్వాత వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లమ్జీ అయినటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తోడు ఈ నెలంతా కూడా, మే నెలంతా కూడా కుజుడు కూడా అదే స్థానంలో చేరడం, అంటే ధనాధిపతి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుతో చేరడం వల్ల కుటుంబ విషయాల్లో, సాంప్రదాయ విషయంలో కొద్దిగా మరి డివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటువంటి వ్యక్తుల్ని కలవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులైతే మరి ఇతరుల ప్రోత్సాహంతో కొద్దిగా దారి తప్పడం, అది మీరవచ్చు, మీ కుటుంబంలో ఒకరవచ్చు. ఎప్పుడైతే మరి ధనాధిపతి ఈ రాహుతో కలిసాడో ధన సంపాదించే విధానంలో అక్రమ మార్గాలు అవలంబించడం, తను చేస్తున్నటువంటి వృత్తిలో నిజాయితీగా తీసుకున్న దానికన్నా అధికంగా తీసుకోవడం, ఏదో విధంగా ప్రజల్ని దోచుకునే వ్యవహారాలు చేసే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అంటే మీనరాశి వారు సాధ్యమైనంత వరకు అధర్మానికి జోలికి వెళ్ళడం, ధర్మంగానే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు చేయరు. కానీ కాల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, కుజుడిచ్చే ధైర్యం, రాహు ఇచ్చినటువంటి నెగ్లిజెన్సీ అవ్వచ్చు, చట్ట వ్యతిరేకత అవ్వచ్చు, ఒక మొండి ధైర్యం అవ్వచ్చు, ఖచ్చితంగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా జరగవచ్చు. సో ఈ కారణం వల్ల మే నెల అంతా కూడా జాతకుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అక్రమ సంపాదన విషయంలో కానీ, ఈజీ మనీ, వ్యసనాల విషయంలో, అలాగే ఈ జోదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ నెల దాటితే మళ్ళీ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి, ఏం పర్వాలేదు. కుజుడే ధైర్యాన్ని కారణం ఇస్తూ ఉంటాడు. మనసుకి ప్రతి వాడికి కూడా ఏదో చేద్దామని ఉంటుంది, కానీ కుజుడి ధైర్యం ఉంటే వాడు తెగిస్తూ ఉంటాడు. మరి ధనస్థానంలో శుక్రుడు, ఇది ఓకే, అష్టమాధిపతి ధనస్థానం, ఆర్థిక విషయాలు బాగుంటాయి, శుభకార్యాలు గురించి ఆలోచిస్తూ ఉంటారు, జరగబోయే శుభకార్యం కొరకు ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి షష్టాధిపతిగా రావడం, ప్రభుత్వ రుణం లభిస్తుంది, కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది, ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద ధనస్థానం బాగుంది, లాభస్థానం మీద గురుబలం అవడం బాగుంది. కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడు, ఏ విధంగా అన్నది జాతకుడి యొక్క తెలివితేటల మీద, అతను నడిచే నడక మీద, అతని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, అతని స్నేహితుల వల్ల, అతను ఉన్నటువంటి ప్రదేశాల వల్ల కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. సో ఇక ఈ మే 10 వరకు బుధుడు రాశి అందే ఉంటాడు. మే 10 తర్వాత బుధుడు ధనస్థానంలోకి వస్తాడు. అంటే ఇది ఇంకొక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. చతుర్థాధిపతి ధనస్థానం, భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, పార్ట్నర్షిప్ ద్వారా ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద ధనస్థానం అంతా ఈ నెలంతా వీళ్ళకి బాగుంది. ఒక గ్రహం పోతే ఒక గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత నెమ్మదిగా ఈ 14వ తారీఖు మే తర్వాత రవి 3వ స్థానంలో రావడం వల్ల కాంపిటేటివ్ మెంటాలిటీ వస్తుంది. ఖచ్చితంగా పోటీ పరీక్షలో నెగ్గాలనే పట్టుదల విద్యార్థులకు లభిస్తూ ఉంటుంది. పక్కవాడిపైన ఆధిపత్యం సాధించాలనే అభిప్రాయంతో ఉంటారు. ఖచ్చితంగా పోటీల్లో నెగ్గుతారు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, మంచి విద్యా సంస్థలో సీట్ లభిస్తుంది. శుక్రుడు కూడా 3వ స్థానంలోకి రావడం వల్ల స్త్రీలకి, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారు తీసుకోవాలంటే రాహు యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే ఎటువంటి చికాకుల నుంచి వెళ్లకుండా నిజాయితీగా, సాంప్రదాయంగా ఉంటూ కుటుంబ కట్టుబడి ఉంటే 100% మిగతా విషయాలన్నీ బాగున్నాయి. రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఖచ్చితంగా జాతకుడిని
మంచి మార్గం వైపు నడిచి విజయం లభించే అవకాశం ఉంది. స్వస్తి.